గత వైసీపీ పాలనలో గుంటూరు నగరం అన్ని విధాల నిర్లక్ష్యానికి గురైందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. గుంటూరు పొన్నూరు రోడ్లో ఎన్ క్యాప్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకి శనివారం ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరానికి వచ్చే ముఖద్వారాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంతో పాటు వారికి మెరుగైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలో కాలుష్యాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎన్క్యాప్ సంబంధించినటువంటి నిధులతో దాదాపు ఈరోజు పొన్నూరు రోడ్లు ఎంట్రన్స్ దగ్గర నుండి 9వ లైన్ వరకు ఎన్క్యాప్ నిధులతో దాదాపు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా డ్రైన్ టు డ్రైన్ కాన్సెప్ట్తో నగరంలో ముఖద్వారంగా ఉన్నటువంటి పొన్నూరు రోడ్లో గతంలో అనేక విధాలుగా రద్దీగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొన్నూరు రోడ్లో ఎన్క్యాప్ నిధులతో దాదాపు 1,60,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నగరంలో నలుమూలలా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ప్రవేశించేటువంటి ముఖద్వారాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వెంటనే శంకుస్థాపన చేసిన తర్వాత ఈ రోడ్డు అభివృద్ధి కార్యక్రమం మొదలవుతుంది. నెల రోజుల్లో పూర్తి స్థాయిలో రోడ్డు అభివృద్ధి